హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబో సీరియల్లో అసలు రాజ్ అపర్ణదేవికి అలానే బామ్మకి నిజం చెప్పబోతున్నాడా, అలానే కావ్య రాజ్ని రూమ్లో కాకుండా బయట పడుకోమని ఎందుకు చెప్తుందో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోతాం. అపర్ణ ఇంకా బామ్మగారు అయితే ఇద్దరు బాధపడుతూ ఉంటారు. అదే టైంలో వచ్చి కావ్య అయితే ఇలా అడుగుతుంటుంది, ఏంటి బామ్మ ఎందుకు ఇలా ఎంతలా బాధపడుతున్నారంటే అప్పుడే అపర్ణ అయితే, నీ వల్లే, నువ్వు చేసిన పెంట వల్లే మేము ఇంతలా బాధపడుతున్నాము, మేము ఇంతలా ఆలోచిస్తున్నాం. నువ్వు చేయమన్న నాటకం వల్ల రాజ్ ఎంత బాధపడుతున్నాడు నీకేం తెలుసు అని అంటుంటే, అప్పుడే అవన్నీ నిజం తెలుసుకోవడానికే కదా వారు ఇలా ఎందుకు చేస్తున్నారు, నిజం తెలుసుకోవడానికే కదా, లేకపోతే నేను ఎందుకు ఇలా చేస్తాను అని కావ్య అయితే అంటూ ఉంటుంది. అదే టైంలో రాజ్ అయితే వెనుక నుంచి వచ్చి అమ్మ అమ్మ అని అరుస్తూ ఉంటాడు. అదే టైంలో అపర్ణ అయితే, వాడు వస్తున్నాడు గమ్మునుండండి మీరు అంటే, అమ్మ నేను వచ్చాను రా అంటే, ఏమి ఎందుకు పిలుస్తున్నావు నన్ను అని అపర్ణదేవి అంటుంది. అదేంటమ్మా అలా అడుగుతున్నావు, నేను వచ్చాను కదా అన్నం వడ్డించుదా అంటే, అప్పుడే అపర్ణ అయితే, నేను ఎందుకు వస్తాను, నీ అన్నం నువ్వే వడ్డించుకో. అప్పుడు రాజు వచ్చి, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అంటే, నువ్వు నాకు ఏమన్నా నిజం చెప్తున్నావా, నాకు నిజం చెప్పే వరకు మీ ఇంట్లో నీకు ఎవరు అన్నం పెట్టారంటే, నువ్వు పెట్టకపోతే పెట్టకమ్మా, మా నానమ్మ ఉంది, అమ్మ నానమ్మ నువ్వు రా అమ్మ నాకు అన్నం పెట్టంటే, నేను కూడా వాళ్ళ పార్టీ, నేను నీకేం సపోర్ట్ చేయను, నేను కూడా నువ్వే మీ అన్నం నువ్వే పెట్టుకోని బామ్మ అయితే అంటూ ఉంటుంది. వామ్మో నువ్వు కూడా వాళ్ళ పార్టీ అయిపోయావా ఇంకా రాజు అయితే అనుకుంటూ ఉంటాడు. అదే టైంలో రాజు ఇంకా తినేసి రూమ్కి వెళ్తూ ఉంటే కావ్య అయితే దిండు దుప్పట అయితే రాజ్కి ఇచ్చేస్తూ ఉంటుంది. ఇగో తీసుకోండి మీ దిండు దుప్పట, ఇంకా ఈ రూమ్లో ఏం పడుకోకూడదు, మీరు వెళ్ళిపోండి అంటే, అయ్యో నేనేం పాపం చేశాను అంటుంటే, నాకు మీరేమన్నా నేను అడిగిన నిజం చెప్తున్నారా, మీరు నిజం చెప్పే వరకు ఈ రూమ్లో పడుకోకూడదు, మీరు వెళ్ళిపోండి ఈ రూమ్లో అని చెప్తుంటే, అయ్యో ఇది ఎక్కడ కర్మరా బాబు, నేనేమో వీళ్ళకి నిజం చెప్పలేను, ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నానని రాజ్ అయితే దిండు దుప్పటి తీసుకొని అయితే హాల్లోకి వెళ్ళిపోతుంటాడు. అక్కడనే బాబాయ్ ఇంకా వాళ్ళ నాన్న గారైతే పడుకుంటూ ఉంటారు. ఏంటి బాబాయ్ పిన్ని నిన్ను కూడా బయటికి పంపించేసిందా అని అంటూ ఉంటే, అవునరా నువ్వు చేసిన పెంట వల్ల మాకు ఎవరిని ఇంట్లో రూమ్లో పడుకొని ఇవ్వట్లేదు, చూసావా నువ్వు అదేదో నిజం చెప్పేయచ్చు కదా అని రాజ్ వాళ్ళ బాబాయ్ అయితే అంటూ ఉంటాడు.